ఈ ఇండిపెండెన్స్ డే కి ముందు ఇండియాకు ఇంగ్లాండ్ పైన విక్టరీ మాత్రం ప్రతి ఒక్క ఇండియన్ కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అండ్ ఈ ఫిఫ్త్ టెస్ట్ డే 5 లో ఇండియా గెలవాలంటే 4 వికెట్స్ తీయాల్సి ఉండే. అండ్ అదే ఇంగ్లాండ్ గెలవాలంటే 35 రన్స్ స్కోర్ చేయాల్సి ఉండే. అండ్ ఇక టీమిండియాకి డే 5 లో ప్రసిద్ కృష్ణ వేసిన ఫస్ట్ ఓవర్ లోనే బౌండరీస్ రావడంతో ఇంగ్లాండ్ కి మంచి స్టార్ట్ వచ్చింది. ఆ తర్వాత జెమీ స్మిత్ ని సిరీస్ అవుట్ చేయడంతో మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. మరో ఎండ్ లో జెమీ ఓవర్టన్ స్ట్రైక్ ని రొటేట్ చేస్తూ వచ్చాడు. ఇలాంటి టైంలో సిరీస్ సెట్ అయ్యి ఆడుతున్న జెమీ ఓవర్టన్ ని తన నెక్స్ట్ ఓవర్ లోనే అవుట్ చేశాడు. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టైంలో వర్షం స్టార్ట్ అవడం, ఇంగ్లాండ్ కి కేవలం 18 రన్స్ స్కోర్ చేయాల్సి ఉన్న టైంలో అండ్ ఇండియాకి 2 వికెట్స్ తీయాల్సి ఉన్న టైంలో మన బౌలర్స్ మరింత ఫైర్ తో బౌలింగ్ వేయడం చూశాము. అండ్ ఇక జాస్ టంగ్ ని ఓ సూపర్ యార్కర్ తో ప్రసిద్ కృష్ణ క్లీన్ బౌల్ చేశాడు. ఇంగ్లాండ్ కి లాస్ట్ వికెట్ ఉన్నప్పుడు క్రిస్ వోక్స్ తన డిస్లోకేటెడ్ షోల్డర్ తో బ్యాటింగ్ కు వచ్చాడు. తన టీం గెలుపు కోసం క్రిస్ వోక్స్ ఇంజురీ షోల్డర్ తో క్రీస్ లోకి రావడం అందరినీ ఎంతో ఇన్స్పైర్ చేసింది. అండ్ మరో ఎండ్ లో అట్కిన్సన్ మాత్రం క్రిస్ వోక్స్ కి బ్యాటింగ్ ఇవ్వకుండా తనే బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. ఇంగ్లాండ్ గెలుపుకి కేవలం 7 రన్స్ కావాల్సి ఉన్నప్పుడు సిరాజ్ మియా మాత్రం సూపర్ డెడ్లీ యార్కర్ తో అట్కిన్సన్ ని క్లీన్ బౌల్ చేశాడు. సో దాంతో టీమిండియాకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక విక్టరీ వచ్చింది. అండ్ ఈ ఇంక్రెడిబుల్ విక్టరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ సిరీస్ లో సిరాజ్ మియా ఆడిన 5 మ్యాచ్ల్లో తన 100% ని తన టీం కోసం ఇచ్చాడు. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.